ఫ్రెండ్స్, నేను మహాభారతం గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతున్నాను కదా. నిన్నటి షాట్లో కూడా క్వశ్చన్ అడిగాను. అదేమిటంటే, అర్జునుడు కర్ణుడిని ఏ అస్త్రం ఉపయోగించి వధిస్తాడు? దాని ఆన్సర్ అయితే అంజలికాస్త్రం. ఈరోజు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సహజ కవచ కుండలాలతో పుట్టింది ఎవరు? నాకు తెలిసి దీని ఆన్సర్ 100లో 99 మెంబర్స్కి తెలిసే ఉంటుంది. నేనైతే రేపటి షాట్లో మెన్షన్ చేస్తాను ఆన్సర్. ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం కజ్జికాయలు చేశాను. ఎలా చేశాను ఏంటి అన్నది లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. ఇంకా అమ్మాళ్ళ దగ్గర నుంచి గోరింతాకు తెచ్చుకున్నాను, అది కూడా పెట్టుకున్నాను కదా అని సరదాగా చూపిస్తున్నాను. ఇంకా మా అమ్మాయికి బాస్కెట్బాల్లో వచ్చిన మెడల్ కూడా పెట్టాను. ఎప్పుడు ఎలా వచ్చింది అన్నది దాని గురించి కూడా లాంగ్ వీడియోలో చెప్పాను, తప్పకుండా వాచ్ చేయండి. ఇక్కడ అయితే రిటర్న్ వైజాగ్ వచ్చేటప్పుడు క్లిప్ ఇది. నిన్న పోస్ట్ చేసిన క్లిప్ వేరు, ఈ క్లిప్ వేరు. ఇక్కడ మా అమ్మాయి ఏడుస్తుంటే చెల్లి వాళ్ళ చిన్నోడు అలా ఏడుస్తే అమ్మమ్మ డబ్బులు ఇస్తుంది కదా, అందుకే అది యాక్షన్ చేసేస్తుంది అలాగా అని చెప్పి మాట్లాడుతుంటే మా అందరికీ నవ్వు వచ్చింది. ఇంకా చెల్లి వాళ్ళ పాప చూసారా, వెళ్ళొద్దని చెప్పి ఎలా పట్టుకుందో. ఇంక తప్పదు కదా ఫ్రెండ్స్, అమ్మాయిలు అంటే ఎక్కడ ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే తిరిగి మన ఇంటికి మనం రావాల్సిందే. అందులోని ఇంకా పిల్లలు పుట్టి వాళ్ళ స్కూల్లో వేసాక ఇంకా అస్సలు అవ్వదు, ఎప్పుడో వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేటప్పుడు అంతే. ఇంకా మనం ఏదైనా జాబ్ చేసామంటే ఇంకా అలా కూడా అవ్వదు, అంతే కదా ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు బాధతో ఎలా ఆటో ఎక్కించారో అంతే బాధతో నేను రిటర్న్ ఇంక వైజాగ్ వచ్చాను. ఇంకా తర్వాత ఇంక ఎప్పుడు మామూలే, మన రొటీన్ మందే కదా. నా వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. లాంగ్ వీడియో పోస్ట్ చేసిన తప్పకుండా వాచ్ చేయండి. అందులో కొన్ని వేరే బిట్స్